ఆంధ్ర ప్రాంత ప్రేమను తీసుకెళ్ళండి. తెలంగాణ సోదరులకి సోదరీమణులకి మనస్ఫూర్తిగా గోదావరి జిల్లాలోకి వచ్చి మన ఆతిథ్యం స్వీకరించమని మనస్ఫూర్తిగా మీరు తెలియజేయండి. ఏదైనా కూలగొట్టేయడం చెడగొట్టేయడం చాలా తేలిక. ఒక పండగ చూస్తామంటే ఏం మాట్లాడాలనుకుంటామంటే ఓ పిడికిడు గింజలు పండించడం చాలా కష్టమైన పని. అదే పిడికిడికి ఒక చేతికి వచ్చిన పంటని నేల రాసేయడం చాలా తేలిక. ఒక అలయన్స్ని నిర్మించడం చాలా కష్టం. అందరినీ ఏకతాటిపైన తీసుకురావడం చాలా కష్టం. కేంద్ర నాయకత్వం దగ్గర నుంచి రాష్ట్ర నాయకత్వం ఎంత కష్టపడి పట్టుకెళ్తుంటే దాన్ని చెడగొట్టడం చాలా తేలిక, చాలా తేలిక. సంక్రాంతి మనం చెప్తుంది ఏంటంటే ఒక చేతికి ఒక కష్టపడి సంవత్సరం ఒక 6 నెలలు కష్టపడి 4 నెలలు కష్టపడి పంట చేతికి వస్తే ఆనందం తాలూకు నిదర్శనమే సంక్రాంతి పండగ. మనకి ధాన్యం వచ్చింది, ధాన్యం అమ్మగా డబ్బులు వచ్చినాయి. ఈ రోజున మన హరిదాసులు కానీ ఇంతమంది జానపద కళాకారులకు కానీ మనం ఎందుకు ఇస్తాము ఇవన్నీ అంటే మా దగ్గర అబండెన్స్ ఉంది. మాకు ఒక 10 బస్తాలు పంట ఉంటే మేము 2 బస్తాలు పంచుతామని చెప్పడానికి. అది సంక్రాంతి తాలూకు నిదర్శనం. అంటే అలాగా మీరు ఇందాక మంత్రివర్యులు నారాయణ గారు చెప్తా ఉన్నారు, ఇంకా ప్రపంచంలో ఏ నియోజకవర్గం ఇంకెక్కడా రాదు అని ఏది జరుగు ఇక్కడ కొబ్బరాకు పడ్డా కానీ పిఠాపురంలో చాలా దారుణం జరిగిపోయింది. ఒక తాటాకు అక్కడ ఉన్న తాటాకు ఊడి పడిపోతే అమ్మా చాలా దారుణం జరిగిపోయింది. మరి గత ప్రభుత్వ నాయకులను అడగండి, వాళ్ళ నియోజకవర్గం అసలు న్యూస్ ఉంటుందా? ఏం జరుగుతుందో కూడా తెలియదు మీకు. పిఠాపురంలో చిన్న చెట్టు మీద వాళ్ళున్న పక్షి ఈక పడినా కానీ అయ్యా బాబోయ్ పక్షుడు అంటే ఇది ఎవరిస్తున్నారు మీకు? బలం ఎవరిస్తున్నారు? మీరిస్తున్నారు. చెడు వార్తలకి మీరిస్తున్నారు బలం. ఒకడు మనల్ని తిడుతుంటే మీరు దాన్ని వైరల్ చేస్తే మీరు బలం ఇస్తున్నారు. ఒకటి చెడగొడుతుంటే వచ్చి మీరు ఎదురు ప్రశ్నించకపోతే మీరు బలహీనలు అయిపోతారు. మీరు నాకు ఓట్లేస్తే సరిపోదు అని ఎందుకు చెప్తున్నాను? 5 సంవత్సరాల పిఠాపురంలో గత ప్రభుత్వంలో ఒక్కసారి మీరు ప్రతి ఒక్కరు మేధావులు చాలామంది ఉన్నారు, పత్రికేయులు ఉన్నారు, చాలామంది విభిన్నమైన పార్టీల నాయకులు ఉన్నారు. ఈ గత 5 సంవత్సరాల కాలంలో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో ఒకసారి అడగమని చెప్పాను. నువ్వు పేరంటాలకి రాలేదు, పబ్బాలకి రాలేదంటే ఒక దేశం కోసం శ్రమించే వ్యక్తిని, ఇంత మందిని ఏకం చేసే వహించే వ్యక్తిని నాకు మీరు ఇవ్వాల్సింది మేము ఉన్నాం కాచుకుంటాను మిగతా వెళ్ళి పని చేయని చెప్తే కదా నాకు ఆనందం. అలా కాకుండా వచ్చి నేను వ్యవస్థని బలోపేతం చేయడానికి వచ్చాను. అంటే నా అవసరం లేని నిజమైన నాయకత్వం ఏంటి? నాయకుడు అవసరం లేకుండా పనులు జరిగిపోవాలి సింగపూర్ లాగా. అది కదా అభివృద్ధి అంటే. ఏ పని కావాలన్నా ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్తే కానీ పనులు అవ్వండి, అట్లా అంటే అది అభివృద్ధి కానట్టే కదా లెక్క. అంటే గత ప్రభుత్వంలో మీరు ఎంత ఖర్చు పెట్టారో ఒకసారి చూడండి. నేను గత ఏడాది 308 కోట్లతోటి పిఠాపురం అభివృద్ధికి మనం ఖర్చు పెట్టాం. మీరు చూడండి. అలాగే ఇప్పుడు 200, అది దాదాపు 60-70% పనులు అవుతున్నాయి, అయిపోయినాయి. ఇంకా 30% మిగిలినాయి. ప్రాబబ్లీ టార్గెట్ ఇచ్చింది మార్చికి అయిపోవాలి. ఇప్పుడు మనం 211 కోట్లతోటి అదనపు అభివృద్ధి కోసం మనం ముందుకు తీసుకెళ్తాం. అంటే ఇది 26 కోట్లతోటి ప్రారంభమైనవి, మన పని పూర్తయినవి, ప్రారంభోత్సవాలు చేశాం. మీరు అడగాల్సింది గత ప్రభుత్వ నాయకులను వచ్చి వాళ్ళు వారి పాలనలో ఏం చేశారని అడగండి. వాళ్ళు తిమ్మేశారు అని చెప్పి నేను ఏం చెప్పాను, నా దగ్గర ఛానల్స్ లేవు. నేను లాస్ట్ టైం చెప్పాను ఎలక్షన్ టైంలో 2016-17 టైం నుంచి మొన్న దాకా ఏం చెప్పాను, ఛానల్స్ లేవు. మీరే నా గళం, నా జన సైనికులకి, మా వీర మహిళలకి చెప్పాను. మీరే నా బలం.
నాయకులకు ఒకసారి ఇష్టపడి రావచ్చు, ఒకసారి ఇష్టపడి వెళ్ళిపోవచ్చు, కానీ నా గుండెల్లో ఉన్నది మీరు నిరంతరంగా నాది ఉంటారు, నాకు తెలుసు. నాకు ఇది మీరు బయట నుంచి వచ్చి దేనికి పడినా సరే, ఒక స్కూల్లో ఇద్దరు చిన్నపిల్లలు కొట్టుకున్నా దాన్ని మీరు గొడవ చేసేద్దాం అనుకుంటే నేను ఏం చెప్పను దానికి? మీరు అక్కడ పులివెందులు అక్కడ వాళ్ళ సొంత బాబాయ్ గారిని చంపినా కానీ అది న్యూస్ కాదు. ఇక్కడ ఇద్దరు బిడ్డలు ఉట్టినే కొట్టుకుంటాం, స్కూల్లో కొట్టుకోరా? నాయకులే కొట్టుకుంటున్నప్పుడు స్కూల్లో చిన్నపిల్లలు ఎందుకు మాట అనుకోరు? పెద్ద స్థాయి ఆలోచన పరిధుల నాయకులే మాట అనుకున్నప్పుడు చిన్నపిల్లలు ఏదో అనుకుంటారు, దాని కులాలు పట్టుకొచ్చేస్తాం. మరి ఇదే మీరు అడగాల్సిన ప్రశ్న. మన జనసేన నాయకులు కూడా చెప్తున్నా, కూటమి నాయకులు కూడా చెప్తున్నా, పనిచేసే నాయకులు మీరు వెన్నంటి ఉండకపోతే, ఎలక్షన్లు అయిపోయింది మా పని అయిపోయింది అంటే, నేను నిజంగా అలా అనుకొని ఉంటే ఈ రోజున మీకు ఉప్పాడ ప్రొటెక్షన్ వాళ్ళు ముందుకు వెళ్ళదు చెప్తాను. మీరు ఇన్ని సంవత్సరాలు ఉన్నారు, ఎవరు తీసుకెళ్ళారు చెప్పండి? ఈజీగా మాట్లాడి సరిపోదు, అక్కడ నువ్వు కన్విన్స్ చేయాలి. ఎందుకని 100 ప్రాజెక్టులు ఉంటాయి స్టేట్ గవర్నమెంట్, ప్రయారిటీస్ ఎందుకు చేయాలి? ఇలాంటి 1053 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉంటే, అలాంటిది మొత్తం గుజరాత్ నుంచి అన్ని తీర ప్రాంతాలు, బెంగాల్ అన్ని తీర ప్రాంతాలు, తమిళనాడు, కేరళ ఉంటే ఇలాంటి సముద్రపు కోత గురవుతూనే ఉంటాయి. కానీ మీకే ఎందుకు ఇవ్వాలి అని సెంట్రల్ గవర్నమెంట్ అడుగుద్ది, ప్రత్యేకత ఏంటని. అది మన కన్విన్సింగ్ ఆర్గ్యుమెంట్. ఎందుకు పనిచేస్తే నువ్వు దేశ నిర్మాణం కోసం పనిచేసేవాడివి, మనుషుల్ని విడగొట్టేవాడివి కాదు, నిలబెట్టేవాడివి, అండగా ఉండేవాడివి. ఇన్ని చూసిన తర్వాత దానికి తోడు హేతుగా చెప్పాలి, రేషనల్గా చెప్పాలి. ఎందుకు ఇది చేస్తున్నావు అంటే దానికి వాళ్ళు ఆలోచించి, లేదు ఇవన్నీ బాగున్నాయని చెప్తారు. ఇంత కష్టం ఒకటి అచీవ్ చేయటం. 1 కోటి రూపాయలు మీరు చాలాసేపు ఈ మధ్యన చూస్తున్నారు. డోలీ ప్రాంతాల్లో పిఎం జన్మన్ పథకం కింద ఒక 40 మంది ఉంటారు. 1 కోటి రూపాయలతో మనం ఒక 4,000 మంది 5,000 మంది ఉన్న ఒక పంచాయతీ ఖర్చు పెట్టడం వేరు. కేవలం 40 మంది ఉండే ఒక ట్రైబల్ పంచాయతీ ట్రైబల్ గ్రామానికి, ఒక చిన్న కుగ్రామానికి పెట్టడం చాలా కష్టం. దానికించి ప్రత్యేకించి మన జేబులో డబ్బులు ఇట్లా కేంద్రం తాలూకు పాలసీ ఉంది, పథకం ఉంది, దానిని పెద్ద మనసుతో ఖర్చు పెట్టాలంతే. నేను చేస్తుంది అదే, కుంచుకుపోవట్లా, పెద్ద మనసుతో చేస్తున్నాం. అందువల్ల డోలీ మోతలు అంటే మనకు కనీసం కరెంటు ఉంది, కరెంటు లేని గ్రామం ఒకటి అల్లలాడుతుంటే ఒక్క మాట మన జన సైనికులు కానీ మనం పంపిస్తే ఆ గ్రామానికి కరెంట్ వచ్చింది 70 ఇన్ని సంవత్సరాలు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నేను కేవలం ఒకదానికే పరిమితం అయిపోతే నా శక్తిని మీరు చంపేసినట్టు వాళ్ళు అయిపోతారు. నాలాంటి వాడు మీకు ఎంత బలం ఇస్తే, బయట ప్రాంతాల నుంచి వచ్చి అసలు నన్ను ఏం చేశారు లాస్ట్ టైం, మా జిల్లాల్లోకి వస్తే, మా ప్రాంతాల్లోకి వస్తే మేము అడుగు పెట్టాం, మా నియోజకవర్గాల్లోకి వస్తే చాలా నాకు చెప్పి వాళ్ళు మటుకు నేను ఎంచుకున్న నియోజకవర్గానికి వచ్చి మొత్తం వ్యతిరేకంగా చేశారు. వాళ్ళ ఏరియాలోకి వెళ్ళకూడదట, వాళ్ళ నియోజకవర్గాల్లోకి వెళ్ళకూడదు, కానీ మనం పనిచేస్తున్న నియోజకవర్గాలకు వచ్చి ఏదైనా కలగచ్చు. అంటే వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే, నేను సన్నగా కనిపిస్తానో మెత్తగా కనిపిస్తానో నాకు తెలియదు, కానీ నా గట్టిదనం వాళ్ళకి తెలియదు. అంటే మీరు మొండి పట్టు పడితే, మీరు గొడవ పెట్టుకోవాలనుకుంటే నేను సంసిద్ధంగా ఉన్నాను, ఎప్పుడైనా గొడవ పెట్టుకున్నాను. దానికి నా దగ్గర కొదవ లేదు, ఆ శక్తి కొదవ లేదు. కానీ ఏంటంటే యుద్ధం ఎందుకు భరిస్తాడు? ఎవడన్నా తిడతా ఉంటే బలం ఉన్నోడు భరిస్తాడు, బలహీనుడే ఎదురు తిరుగుతాడు. నేను ఎప్పుడన్నా సరే నా వ్యక్తిగతంగా నేను ఎప్పుడు గొడవ పెట్టుకోను. వ్యవస్థ కోసం ఇబ్బందులు అయినప్పుడు నాకేంటి, గత ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తే నాకు ఎందుకు అవసరం ఏముంది? అసలు పాలిటిక్స్ రావాల్సిన అవసరమే లేదు. ఉదాహరణకి నల్గొండ లాంటి ప్రాంతంలో ఫ్లోరోసిస్తో బాధపడుతూ ఉంటే కృష్ణానది నీళ్ళు హైదరాబాద్ దగ్గర వెళ్తున్నాయి, కానీ ఆ దారి వెంబడి వస్తున్న నల్గొండలో నీళ్ళు చాలా సంవత్సరాలు లేవు, ఈ మధ్యన వచ్చినాయి. అక్కడ మనుషులు ఈ మన ఫ్లోరోసిస్ తోటి చిన్న బిడ్డలు వంగిపోయి మంచానికి ఉంటే అది బాధ కలుగుతుంది. ప్రభుత్వాలు ఏం చేయట్లేదు. అలాంటి అనేకమైన సంఘటనలు
కోకొల్లలుగా జరిగితే అది నాకు బాధ్యతని పెంచి రాజకీయాల్లో మనం ఏదైనా చేద్దాం, ప్రయత్నం చేద్దాం. ఓడిపోవచ్చు, గెలవచ్చు కానీ ప్రయత్నమే చేయకపోతే తప్పు కదా. అలాంటి సందర్భంలో నేను వచ్చాను పాలిటిక్స్కి. అలాంటిది నేను కింద పడ్డాను. ఇందాక మనోహర్ గారు మాట్లాడుతున్నారు, పుష్కర కాలం దాటింది నేను వచ్చి పాలిటిక్స్. 14 సంవత్సరాల పైన ఎవరు తీసుకుంటారు? నాకు రాజకీయాలు, నాకు డబ్బు సంపాదన, నాకు డబ్బు సంపాదన, నేను బిగ్ యాక్టర్. నేను నెంబర్ 1 యాక్టర్ని కాదేమో కానీ నా స్థాయిలో నేను బాగా డబ్బులు సంపాదించగలిగే యాక్టర్ని. ఓడిపోయినా కానీ, సినిమా ఫ్లాప్ అయినా కానీ డబ్బులు చేసుకునే కెపాసిటీ ఉంది నా సినిమాలకి. అది మీ అందరి అభిమానం, ప్రేమ వల్ల. మరి అలాంటి నేను ఎందుకు రావాలి రాజకీయాల్లో కంటే అది నా ఆవేదన, నా బాధ్యత. పాలిటిక్స్ నా బాధ్యత. అంటే ఎంతసేపు ధాన్యం పండించి ఇది దోచేసుకోవడం తప్ప తిరిగి ఇద్దామని గుణం లేకపోతే ఏమవుతుంది? అందుకని నేను ఏం నమ్ముతానంటే ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి సమాజానికి. ఆ ప్రిన్సిపల్ నన్ను తీసుకొచ్చింది. అలాంటి నేను కోరుకుంటుంది మన సంక్రాంతి ఒక కొత్త సంక్రాంతి అవ్వాలి మన పీఠికప్పుడు. ఇది మీరందరూ నా కుటుంబ సభ్యులు. మీకు ఆనందం ఇవ్వడమే నా పని. ఆనందం ఇవ్వడం అంటే మళ్ళీ ఇంటికి వచ్చి డ్యాన్స్ చేయమనేరా? అంటే మీరు బలం అవ్వడానికి నేను చేదోడు వాదోడు అవుతాను. అలాగే మా ఇంటికి వచ్చే పేరెంటాలకు వచ్చే ఎన్ని పేరెంటాలు వస్తే పని వాళ్ళు చేస్తారు, పనులు కూడా చేయాలి కదా. అలాగే సంక్రాంతికి నాకేమనిపించిందంటే పీఠికాపురం పర్మనెంట్గా ఒక సంక్రాంతి ఉత్సవాలకి పండగ కావాలి. అంటే ఇది సంక్రాంతి, ఓణం ఎట్లా ఉంటుందంటే మాది కూడా మన హార్వెస్ట్ ఫెస్టివల్ మన కేరళలో. అది భూమిని నమ్మే ప్రతి ఒక్కరి పండగ అది. మరియు కేరళ చాలా ఒక అనూహ్యంగా ఏంటంటే అన్ని మతాలు జరుపుకుంటారు. సో నా మనసులో కూడా మన సంక్రాంతి అన్ని మతాలు జరుపుకోవాలి. అది ప్రకృతి ఆరాధన నుంచి పుట్టిన మన సంస్కృతి ఇచ్చిన వారసత్వం ఇది. ఈ వారసత్వాన్ని భవిష్యత్ తరాలకి అందించడం మన బాధ్యత. ఈరోజు పీఠికాపురంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాలు మనకి భవిష్యత్తులో అందరికీ అలాంటి జ్ఞాపకాలని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే సంక్రాంతి అనగానే నేను మెయిన్గా ఎందుకు చాలా నాకు అనిపించిందంటే గోదావరి జిల్లాలండి, కోడిపందాలండి, జోదాలండి, సంక్రాంతి తాలూకు అంటే సంక్రాంతి అంటే కోడిపందాలు, జూదాలు, పేకాట. ఓకే, నేను సరదా, నేను అదేం కాదంటలేదు, చేసేవాళ్ళని చేసుకోమని చెప్పి నాకు ఇబ్బంది లేదు. కానీ అంటే నేను తెలంగాణ స్నేహితులు కూడా చెప్తా ఉంటాను. హైదరాబాద్ నేను ఇంట్లో ఉంటే, నేను హైదరాబాద్లో ఉంటే ఇప్పుడు 10 years బ్యాక్ మేము ఎక్కడికి వెళ్తా అంటే మేము భీమవరం వెళ్ళిపోతామండి, లేదంటే మేము తూర్పుగోదావరి వెళ్ళిపోతాం. దేనికి అంటే మేము అక్కడ ఈ కోడి పందాలకి ఎంత డబ్బులు వేస్తారన్న తెలియదు కూడా తెలియదు నాకు. అప్పుడు అర్థమైంది. అంటే నేను అనేది సంక్రాంతి అంటే కేవలం కోడి పందాలు, పేకాట, జూదం దగ్గరికి పరిమితం అయిపోతే రాంగ్ ఇండికేషన్ వెళ్తుంది సొసైటీకి. ఇంకెక్కడ వెళ్ళాం మనం. అది మార్పు రావాలి అంటే, ఎందుకంటే మన సంస్కృతిని మనల్ని దేనికైతే అసలు మూలం ఎట్లా ప్రారంభం అది మర్చిపోయాం అనుకోండి, మర్చిపోతే అది దారి తప్పేస్తాం. అప్పుడు మీకు మెకాలే చెప్పినట్టుగా ఒకరిని దెబ్బ కొట్టాలి, ఒకరిని సంస్కృతిని, దేశాన్ని వైపౌట్ చేయాలంటే ముందు వాళ్ళ సంస్కృతిని చంపేయడం. సో ఇది సంస్కృతి మూలాల్ని పరిరక్షించడానికి, మర్చిపోకూడదని చెప్పడానికే ఈ వేడుక ఈ రోజున పీఠిక. ఇది మొత్తం రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఇది అవ్వాలి. ఇది గోదావరి జిల్లాలో సంక్రాంతిని కోడిపందాలు, ₹1 చేతులు మారుతాయి అనే మాట పోవాలి. సంక్రాంతి నుంచి భోగి మంటల్లో కలిపేయాలి. సరదాగా చేసుకుంటారో ఏం చేసుకుంటారో అది వేరే, కానీ అది మట్టుకు ప్రత్యేకంగా కనిపించకూడదు. ఇది ఆప్యాయతానురాగాల గురించి, పంచే మనస్తత్వం గురించి చెప్పుకోవాలి. ఇందాక మనం చూసిన హరిదాసు కీర్తనల గురించి చెప్పుకోవాలి. గరగ నృత్యాలు, గంగిరెద్దులాటలు, కోలాటలు, భజనల గురించి చెప్పుకోవాలి.
అలాగే నవతరానికి మన సాంప్రదాయాల విలువల గురించి, కళారూపాలు, సృజనాత్మక ప్రక్రియల గురించి తెలియాలి. సో నా ఉద్దేశంలో మనందరం ఈ సంక్రాంతి నుంచి మీరు నాకు మన పిఠాపురం, మన పీఠికాపురంలో నా గెలుపు మీరు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా నా గుండె కవటాలలో నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. కాదు, ఇప్పుడు నేను కోరుకుంటుంది బ్రిడ్జ్ ఇబ్బంది, అక్కడ ట్రైన్ వెళ్తా ఉంది, ఓవర్ బ్రిడ్జ్ కావాలన్నా దాని గురించి కూడా మాట్లాడుతున్నాం. అలాగే ఉప్పాడ తీర ప్రాంత రక్షణ నేను మాటిచ్చాను మత్స్యకారు సోదరులకి నిలబడతానని, దానికి అనుగుణంగా ప్రణాళిక మొదలుపెట్టాం. అలాగే ప్రతి ఒక్క పారిశ్రామికవేత్తలు అందరితో కలిసి పిఠాపురం అభివృద్ధిలో భాగస్వామ్యులుగా అమ్మని చెప్తున్నాం. నేను మీ నుంచి కోరుకుంటుంది, ఇది భారతదేశానికి చాలా కీలకమే. పీఠికాపురం శక్తిపీఠం, శ్రీపాద శ్రీవల్లభుడు వెలిసింది ఇక్కడ. వారి ఆధ్యాత్మికంగా వాళ్ళు ఎంచుకున్నారు. ఇది నేను నిజంగా చెప్పాలి, నేను రాజకీయాల్లోకి రావాలనుకోలే, సినిమాల్లోకి రావాలనుకోలే, పోటీ చేయాలనుకోలే. అలాంటిది పిఠాపురంలో రావాలని అసలు ఏమనుకోలేదు. అది భగవంతుడి సంకల్పం, నేను తీసుకురాబడ్డాను ఇక్కడికి, గురువుల సంకల్పం. సో నేను నా ఆఖరి శ్వాస వరకు నేను మీకోసం పనిచేస్తాను. అది అధికారంతో సంబంధం లేదు, దానికి మీరు ఆశీస్సులు ఇవ్వండి. నేను ఒకటే కోరుకుంటుంది, మతం పేరుతో కానీ, కులం పేరుతో కానీ, వర్గాల పేరు మీద కానీ గొడవలు తీసుకొచ్చే వాళ్ళని మటుకు మీరు వారికి మీరే బాధ్యతను తెలియచేయాలి. ఎందుకంటే మీకు ఇందాక చెప్పినట్టుగా ఒకటి విడగొట్టేయడం చాలా చాలా తేలిక మనుషుల్ని. ఈ రోజున మనం మాట్లాడుకోవాల్సింది రైతాంగం గురించి. గౌరవ మంత్రివర్యులు సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు ఆధ్వర్యంలో, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి, నేను చాలాసార్లు సందర్భాలు చెప్పాను, ఆయన అనుభవం చాలా అవసరం అని. సో మనందరం ఒక ప్రయాణం చేశాం. అలా చేయబట్టే ఈ రోజున సివిల్ సప్లైస్ ద్వారా 7 లక్షల మంది రైతుల నుంచి 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించిన ధాన్యానికి సరిగ్గా 24 గంటల లోపే 9,300 కోట్ల రూపాయలని చెల్లించడం జరిగింది. ఇది ఎక్కడైనా సరే మీరు గత ప్రభుత్వంలో ఎంతసేపు దేహి అంటే ఇది ప్రోయాక్టివ్ గవర్నమెంట్, నారా చంద్రబాబు నాయకత్వంలో ప్రోయాక్టివ్ గవర్నమెంట్. అంటే ఇంతమంది సమిష్టిగా కలిసి కృషి చేస్తేనే ఈ రోజున ఇంత అద్భుతంగా జరుగుతుంది. మీరు గత ప్రభుత్వాన్ని గురించి వాళ్ళు ఏం చేసినా సరే వాళ్ళు తెలిసింది ఒకటే, బూతులు తిట్టడం, ఇందాక నారాయణ గారు చెప్పినట్టు కేసులు పెట్టడం, ప్రజలకి మనశ్శాంతి లేకుండా చేయడం. మళ్ళీ అదే పాత పద్ధతి మొదలుపెట్టారు. మళ్ళీ పిఠాపురంలో గతం ఎన్నడూ లేని విధంగా మళ్ళీ మీరు స్టార్ట్ చేశారు. ఈ సందర్భంలో ఉన్నత పోలీస్ అధికారుల గారికి, జిల్లా మ్యాజిస్ట్రేట్ గారికి కూడా చెప్తున్నాను, లా అండ్ ఆర్డర్ని కనుక ఎవరైనా సరే పిచ్చిగా కనుక మీరు అభద్రతా భావానికి కానీ ప్రజల్ని చేస్తే అస్సలు ఉపేక్షించొద్దని చెప్తున్నాను. నా మాటలు చాలా మెత్తగా ఉన్నాయి కానీ చేతలు చాలా చాలా గట్టిగా ఉండి గుర్తుపెట్టుకోండి. ఇది మిడీవల్ పీరియడ్ కాదు కాబట్టి నా మాటలు చాలా నియంత్రణతో ఉన్నాయి. చేతలు చాలా చాలా గట్టిగా ఉండే గుర్తుపెట్టుకోండి. అందుకని మీరు రాజకీయ పరంగా ఏదైనా చేద్దామంటే సంతోషం, అది మీరు ఒక విమర్శ చేయండి, ఇక్కడ అభివృద్ధి బాగలేదు, ఇంకోటి బాగలేదు. కానీ మీరు కులాల మధ్య, మతాల మధ్య గొడవ పెట్టేద్దాం అనుకుంటే వాటిని మెటుకు నేను వ్యక్తిగతంగా చాలా పర్సనల్గా తీసుకుంటాను. ఎందుకంటే ఐ బిలీవ్ ఫర్మ్లీ ఇన్ ద ఫౌండేషన్స్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. నేను రూల్లే మాట్లాడతా, రూల్నే అప్లై చేస్తా. అది దయచేసి ఉన్నతాధికారులందరూ, అది మీరు కలెక్టర్ గారు కావచ్చు, ఎస్పీ గారు కావచ్చు, మీరు ప్లీజ్
అది మీరు చాలా ఫర్మ్గా అప్లై చేయండి. అది నేను స్వయాన ముఖ్యమంత్రి గారే మేము తప్పు చేసినా మాకు కూడా అప్లై చేయండి అని మేము శాసనసభలో చెప్పి వీఆర్ బౌండెడ్ బై దట్ వర్డ్. అందుకని ఎవ్వరు కూడా వ్యవస్థకు అతీతులు కాదు, నాతో సహా. అందుకని దాని దృష్టిలో మేము వ్యవస్థకు లోబడి ఉంటాం, మేము వ్యవస్థకు లోబడి రెచ్చగొడతామంటే దానిని ఎలా హ్యాండిల్ చేయాలో, ఎందుకంటే అక్కడ దాకా దృష్టి పెట్టలే. చాలా సంయమనంతో ఉన్నాను నేను. మీరు పిఠాపురంకు వచ్చి గొడవలు పెడతా ఉంటే నేను ఇక్కడ కూర్చొని మొత్తం ఏరేస్తాను, అందరిని గుర్తుపెట్టుకోండి. అక్కడ దాకా తీసుకురావద్దు. తల్లి బిడ్డ న్యాయంగా పోదాం, తల్లి బిడ్డ న్యాయంగా పోదాం. మీరు ఒక మాట అనండి, నేను తీసుకుంటా. కానీ మీరు నన్నన్నా పర్లా, పార్టీ నన్నా నేను భరిస్తాను. కానీ ప్రజల మధ్య వైషమ్యాలని కనుక మీరు చేస్తే దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నాకు ఓటమి భయం లేదు. ఇది చాలా చాలా అర్థం చేసుకోవాలి అందరూ. నాకు ముందుకెళ్ళే ఆలోచనే తప్ప ఓటమి భయం లేదు. ఎందుకంటే నేను నిలబడతాను. నాకు తప్పు అని నేను ఒక వాస్తవంలో బతుకుతాను. ఈరోజు పదవులు ఉండొచ్చు, పదవులు పోవచ్చు, వీటి మీద నేను ఆలోచించుకొని చేయను. ఈ రోజున ఇన్ని వేల కోట్లు, ఇందాక మనోహర్ గారు చెప్పినట్టుగా మీకు పెన్షన్స్ ఇచ్చినా కానీ దాదాపు 24 గంటల్లో ఒక 9,000 కోట్లు పైచిల్లుకు డబ్బులు పంచినా కానీ ఇదంతా కలెక్టివ్ అందరం కూర్చొని చేసింది. దానికి ఒక అనుభవశీలురు, ఒక బలమైన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీని కూడా నేను చాలా గౌరవిస్తాను. ఇప్పుడు కాదు, నేను ముందు నుంచి చెప్తున్నాను. అలా నేను జనసేన బలహీనం అని చెప్పట్లా. జనసేన చాలకు బలం, రోడ్ల మీదకి అన్యాయం జరిగితే జనసేనకున్న బలం అది నేను ఇక్కడ ఒక ఆంధ్ర రాష్ట్రంలో చెప్పట్లా. నా సిద్ధాంతాలని, జనసేన సిద్ధాంతాలు నమ్మేవాళ్ళు ఊరికి 10 మంది ఉన్నా వాళ్ళు 1000 మందితో గొడవ పెట్టుకుంటారు. అది జనసేన. ఈరోజు కూర్చోబెట్టి నా మీద అందరూ మాట్లాడేస్తూ ఉంటాను, ఏం చేసావు అది ఇది మాట్లాడుతూ ఉంటే. మరి 2019లో అన్ని కేసులు పెడుతున్నా వాళ్ళందరూ ఏమైపోయారు? అప్పుడు గొంతు పెగలేదు. అప్పుడు ఏమైపోయింది? ఆ రోజు అంటే మీరు కేసులు పెడతారని మన నారాయణ గారు చెప్తున్నారు కదా. అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఈ అలయన్స్ని దయచేసి ఎవరు కూడా, జనసేన నాయకులు కావచ్చు, కూటమి నాయకులు ఎవరైనా కావచ్చు, దీన్ని దయచేసి బలహీనం చేయకండి. ఎందుకంటే నాకు చంద్రబాబు నాయుడు గారికి చాలా అపారమైన అవగాహన ఉంది మన ప్రజలను ఎలా కాపాడాలని. మా ఇద్దరి మధ్య అసలు అలాంటి అరమరికలు కానీ విభేదాలు కానీ లేవు. ఇండివిజువల్గా ఒకసారి మాట్లాడచ్చు, కానీ కొన్ని చోట్ల 2 పక్షాల నాయకులు కావచ్చు, ఇది ఎక్కువ కాలం నిలబడదు. నేను చెప్తున్నాను కదా, ఎందుకంటే స్టెబిలిటీ ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంది. అందుకని మేము దాన్ని తీసుకున్నాం. అలాగే పెన్షన్స్ ఉన్నాయి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద ప్రభుత్వం 63,50,000 మంది పెన్షన్దారులకి ఆర్థిక భద్రతను అందిస్తుంది. ప్రతి నెల దాదాపు 2,750 కోట్ల పెన్షన్, సామాజిక పెన్షన్ పంపిణీ చేస్తుంది. ప్రతి నెల 1వ తారీఖున బెనిఫాక్టర్స్, లబ్ధిదారులకి నిరంతరంగా అందజేస్తుంది. దానికి డ్రామాలు చేయట్లా. మేము ఆ వ్యవస్థను పెట్టాం, ఈ వ్యవస్థను డైరెక్ట్గా అసలు గోల్ చేయకుండా డైరెక్ట్గా ప్రభుత్వ అధికారులు వచ్చి ఇంటికి వచ్చి తలుపు తట్టి ఇస్తున్నారు. అంటే గత వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇవి చేసిన విధానం కాదు అది. అలాగే చేనేత కార్మికులకి ఉచిత విద్యుత్ ఇవ్వడం జరుగుతుంది. మరమగ్గాలకి నెలకి 500 యూనిట్లు, మగ్గాలకి 200 యూనిట్ల వరకు ఉచితంగా. తల్లికి వందనం ద్వారా 62,27,000 మంది విద్యార్థులకి 10,000 కోట్ల రూపాయలు సాయం చేశారు. వాళ్ళు కొన్ని వేల కోట్లు దోచేసుకుంటా ఉంటే 23,000 కోట్లు, 25,000 కోట్లు మద్యం, కల్తీ మద్యం అందజేసి దోచుకుంటే మనం అన్నీ ఆపి, వాళ్ళ దోపిడీని ఆపి ఇక్కడ 10,000 కోట్ల రూపాయలు తల్లికి వందనం పథకానికి ఇస్తా ఉన్నాం. అన్నా క్యాంటీన్లో కనీసం మన డొక్కా సీతంలాగా మనకు అన్నం పెట్టే క్యాంటీన్లు అవి కూడా తీసేశారు. తిరిగి అవి నారాయణ గారి ముందుండి, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తే నారాయణ గారు ముందుండి ఆయన ఒక సిస్టమిక్గా బీయింగ్ అన్ మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ విత్ ప్రిసిషన్, మ్యాథమెటికల్ ప్రిసిషన్ ఉంటుంది. అలాగే ఆయన ఒకటి అనుకుంటే గోళ్ళు ఆయన చాలా బాగా చేస్తారు. కానీ దాన్ని అనుకోవాలి బలంగా.
సో అలాంటి ఆయన ఒక ఆదేశం ముఖ్యమంత్రి గారు ఇస్తే 204 అన్నా క్యాంటీన్లని చాలా సమర్థవంతంగా ఇప్పుడు దాకా 4 కోట్ల భోజనాలని అందించడం జరిగింది. అలాగే ఆటో డ్రైవర్స్కి ఏడాదికి 15,000 చొప్పున 436 కోట్ల రూపాయలు అందించడం జరిగింది. దాదాపు 2,90,000 మంది లబ్ధి పొందారు. అలాగే ప్రత్యేకించి పిఠాపురానికి సంబంధించి పిఠాపురం మండలంలో 9.60 కోట్లతోటి ఫ్లాట్ అండ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశాం. దీని ద్వారా సూక్ష్మ, చిన్న, మైక్రో, స్మాల్ మన పరిశ్రమలకి ప్రోత్సాహం ఉంటుంది. ఇందులో 50% సామాజికంగా వెనకబడ్డ ఎస్సీ మత్స్యకార వర్గాలకి ఇది కేటాయించబడుతుంది. దీనివల్ల 650 మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి. అలాగే ఉప్పాడ కోనపాపపేట గ్రామాన్ని వాతావరణ మార్పుల్ని తట్టుకునే సామర్థ్యం కలిగిన తీర ప్రాంత మత్స్యకారులకి గ్రామంగా అభివృద్ధి చేయడానికి 2 కోట్ల రూపాయలతోటి మల్టీపర్పస్ ఫిషరీ సెంటర్, డ్రై ఫిషింగ్ ప్లాట్ఫామ్స్, RO ప్లాంట్లని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అలాగే ఉపాధి హామీ పథకం ద్వారా